సో ఎప్పుడు కూడా నేను అడిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఏమండి ఎప్పుడు చూసినా బీసీలకే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారు, మీరు ఈసారి ఎస్సీలకు ఇవ్వండి, అందులో ఎస్సీ మాలకి ఇవ్వండి, మాలలు అత్యధిక క్యాస్ట్ ఇది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల జనాభాను బట్టి చూస్తే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మాలాసే ఈ రాష్ట్రంలో, హయ్యెస్ట్ పర్సంటేజ్ ఉన్న కులం. కాబట్టి మీరు ముందు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వండి. అలాగే ప్రతి నియామకాల్లోనూ పార్టీ పదవుల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ ఎమ్మెల్యే సీట్లలోనూ అన్నింటిలో కూడా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వండి, జనాభాను బట్టి ఇవ్వండి. కాబట్టి మీరేదో సొంత సర్వేలు చేసి ఇదిగో వీళ్ళు సమానమే అని చేస్తే కుదరదు, అది 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 దానికి శాంక్టిటీ లేదు. కాబట్టి అలాంటివి చేయొద్దని చెప్పి నేను ఆయనకి చెప్పడం జరిగింది. కానీ ఆయన ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను 14 నుంచి 19 మధ్యలో నేను అలాంటివి చేయలేదు కదా, అందరిని సమానంగా చూశాను. కానీ మాలలంతా వెళ్ళి వైసీపీకి ఓట్లు వేశారు, కాబట్టి మాలలకి నేను చేయను అని చెప్పి చెప్పటం, మాల వ్యతిరేక విధానాలను అవలంబించటం, మాలల్ని ఎక్కడ గ్రామాల్లో విపరీతంగా దాడులు చేయించటం, ఆ దాడుల మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటం. కాబట్టి దానికి మీ తిప్పలు మీరు పడండి అన్నట్టుగా, మీరు జగన్కి ఓట్లు వేశారు కాబట్టి మీ తిప్పలు మీరు పడండి అన్నట్టుగా ఆయన గాలికి వదిలేయటం, కేసులన్నీ బుక్ చేయకుండా లేదా కేసులని నీరు గార్చడం ఇలాంటివి చేస్తున్నాడు ఆయన. మరి అలా చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న కేసులని టేకప్ చేయాలి కాబట్టి అతను చేయట్లేదు. ఎందుకంటే అతను కూడా ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన వాడే కాబట్టి అతను కూడా అదే భావంలో ఉన్నాడు. రెండోది, వీళ్ళ కులాలని నేను పట్టుకుంటే పెద్ద కులాలు నాకు దూరం అవుతాయి కాబట్టి నేను వీళ్ళని ముట్టుకోకూడదనే ఉద్దేశంతో అతను ఉన్నాడు.